హామీ ఇచ్చినప్పుడు నిలబెట్టుకున్న ప్రయత్నం నాయకుడు చేస్తాడు. వెయిట్ అండ్ సీ. అంతేగాని ఎప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుందా, 5 సంవత్సరాలు ఎలక్షన్ వస్తుందా, 6 నెలలకి ఎలక్షన్ వస్తుందా? పిచ్చినా కొడుకులు ఎవరిని ఉంటే వాళ్ళు చెప్పాలి, వింటారు ఎవరు బీజేపీ. ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది వరుణ్ గారు? ఎలక్షన్ ఎన్నాళ్ళు జరుగుతుంది? 30 సంవత్సరాలు జరుగుద్దా, 5 సంవత్సరాలు జరుగుద్దా? ఏం మాట్లాడుతున్నారు? డిబేట్కి వచ్చినప్పుడు వాస్తవాలు చెప్పండి. ఎందుకు మనం ఓడిపోయాం? మేము 5 సంవత్సరాలు మదన పడ్డాం, ఓడిపోయాం, ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు సభలో ఒక సీట్ ఉంటే అది కూడా లాగేసుకున్నారు. అయినా బయట పోరాటాలు చేశాం. మళ్ళీ వాళ్ళు గెలిచే అవకాశం ప్రజలు ఇచ్చారు, పరిపాలించే అవకాశం ఇచ్చారు. పరిపాలించనిచ్చి మేము అసమ్మతులు అయితే ప్రజలే దింపేస్తారు మిమ్మల్ని మీలాగా. మీరు చెప్తే ఇదే పరిస్థితి ఏం లేదు. 0-1కే ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోయింది. 0-2 అనేది మీ మైండ్ సెట్ కి ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నాం మొత్తం. ఇంకా మళ్ళీ 2 అనేది వస్తే ఇప్పుడు సార్ వరుణ్ గారు, నేను ప్రజల్లో తిరుగుతున్నాను. నెగ్గిన తర్వాత కూడా ఇంట్లో పడుకోలేదు. గ్రీవెన్స్ కానీ లేకపోతే ప్రజల్లో కానీ వెళ్తున్నాం. అవును, మీరు బాగా బిజీగా ఉంటున్నారు. అయ్యా మాకు రోడ్డు వేయండి,